ఫార్ములా ఈ కేసులో ఈరోజు కీలక పరిణామంగా చెప్పవచ్చు. గంటల తరబడి ఈడీ కేటీఆర్ని విచారిస్తుంది. ఇప్పటికే ఏటు అరవింద్ కుమార్ని విచారించింది, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించి వారి దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంది. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వారిచ్చిన సమాధానాల ఆధారంగా ఈరోజు కేటీఆర్ని విచారిస్తుంది. కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఈరోజు ఆసక్తిగా మారింది. విచారణలో ఆయన మాట్లాడుతున్నారు ఈడీతో. ఏం జరగబోతుంది అనేది కూడా, అది ఎన్ని గంటల వరకు విచారణ ఉండబోతుంది ఈరోజు చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా కీలక పరిణామం ఫార్ములా ఈ రేసింగ్ కేసులో చోటు చేసుకుంది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎస్ నెక్స్ట్ సంస్థకు ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ ఎస్ నెక్స్ట్ సంస్థ ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో ఈడీ స్పష్టంగా చెప్పింది. అంటే కేటీఆర్ విచారణ తర్వాత ఎస్ నెక్స్ట్ సంస్థ కూడా ఈడీ ముందుకు వెళ్ళబోతోంది, విచారణ ఎదుర్కోబోతుంది. ఒక్కొక్కటిగా కీలక పరిణామం ముఖ్యంగా ఈడీ విచారణలో చోటు చేసుకుంటుంది. ముందుగా వారిద్దరిని ఏటు ఏత్రిని విచారించిన తర్వాత ఈరోజు కేటీఆర్ విచారణ, తర్వాత ఎస్ నెక్స్ట్ సంస్థ విచారణ జరుగుతుంది. అంటే చాలా కీలకమైన అంశంగా చెప్పవచ్చు. ఏసీబీ విచారణ ఒక ఎత్తు అయితే ఈడీ విచారణ చాలా ప్రధానమైన అంశంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా నిధులు హెచ్ఎండి అకౌంట్ నుంచి విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో బదిలీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. అందులోనూ 8 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టారు కావాలని నిబంధనలు ఉల్లంఘించినందుకు. ఇవన్నీ కూడా ఈ అంశాల మీద కూడా ఈడీ విచారించబోతుంది. ముఖ్యంగా హెచ్ఎండి అకౌంట్ నుంచి విదేశీ సంస్థకు వెళ్ళిన నిధులు ఏమయ్యాయి, తిరిగి వెనక్కి వచ్చాయా, వస్తే ఏ అకౌంట్కి వచ్చాయి, ఒకవేళ రాకపోతే మనీ లాండరింగ్ జరిగిందా, జరిగితే దానివల్ల ఎవరు లబ్ధి పొందారు అనే తేల్చే పనిలో ఈరోజు ఈడీ ఉంది. దానికి ఏం చెప్పబోతున్నారు కేటీఆర్? ఇది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు రావడం కోసం ఇదంతా చేశామని చెప్పి కూడా మీడియా ముందు చెప్తున్నారు. కానీ అదే సమాధానాలు ఈడీ ముందు చెప్తే ఈడీ దానికి వినే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ నిధులు వెళ్ళినప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చాయి, ప్రభుత్వానికి ఇక్కడ నష్టం జరిగింది కానీ అడిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇలా చూస్తే ఈరోజు చాలా కీలకమైన అంశంగా చెప్పవచ్చు. ఏసీబీ విచారణ అయితే చాలా లైట్ తీసుకున్నారు కేటీఆర్. వాళ్ళు అడిగిన విధానాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడారు. 4 క్వశ్చన్లు 40 సార్లు అడిగారు. కానీ ఈడీ కూడా అదే తరహాగా అడుగుతుందా పదే పదే, లేదంటే కొత్త అంశాలు ఈడీ కేటీఆర్ ముందు పెడుతుంది అనేది చూడాలి. మొత్తానికైతే చాలా ఉత్కంఠతగా ఆసక్తిగా కనిపిస్తుంది. మీడియా అంతా ఈడీ కార్యాలయం ముందే ఉంది. ఎన్ని గంటల పాటు విచారణ జరుగుతుందో చూడాలి. ఈరోజు కేటీఆర్ ఇచ్చే వివరాల ఆధారంగా, సమాధానాల ఆధారంగా ఇది అరెస్ట్ వరకు వెళుతుందా, లేదంటే ఈ కేసు ఏం జరగబోతుందనేది చూడాలి. మొత్తానికి అయితే ఈడీ ఆఫీస్ దగ్గర చూస్తున్నాం. మొత్తం అందరి దృష్టి ఈడీ కార్యాలయం మీద ఉంది. కేటీఆర్ లోపల ఏం చెప్పబోతున్నారో సమాధానం అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే కేటీఆర్కు చొక్కెదురైందని కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ప్రధాన అంశం మనం మాట్లాడుకోవాల్సింది, సుప్రీంకోర్టులో ఈ కేసును క్యాష్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ కేటీఆర్ వేసినప్పుడు దాన్ని తోసిపుచ్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సహజంగా ఇలాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కేటీఆర్ ఇందులో నేరం చేశారని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. కాబట్టి కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈడీ విచారణ ముందుకు వెళ్ళొచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రోజు ఈడీ విచారణలో కేటీఆర్ ఏం చెప్పబోతారనేది చూడాలి. ఈరోజు కేటీఆర్ ఇచ్చే సమాధానాలు ఆధారంగా, ఇక్కడ ఈడీ దగ్గర ఉన్న రిటర్న్ ఎవిడెన్స్ ఆధారంగా, వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే గతంలో చెప్పిన మిగతా ఏ3 చెప్పిన సమాధానాల ఆధారంగా కూడా ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేషు ఏబీపీ దేశం, ఈడీ కార్యాలయం, హైదరాబాద్.